సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ సంతోష్ రావు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సంతోష్ రావు సిట్ అధికారులు విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు ప్రముఖుల ఫోన్లో అక్రమంగా ట్యాప్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావును అధికారులు ప్రశ్నించారు. ఇక కీలక సమాచారం చేరవేయడంలో సంతోష్ రావు పాత్రపై ఆరా తీసేందుకు నోటీసులు ఇచ్చారని సమాచారం. ఇక సంతోష్ రావును 2 గంటలుగా అధికారులు విచారిస్తున్నారు. కీలక సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగా సంతోష్ రావును విచారించడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశాలపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారులు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేత మాజీ ఎంపీ అయినటువంటి సంతోష్ రావుని సిట్ అధికారులు దాదాపు 2 గంటల నుంచి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సిట్ దర్యాప్తు అనేది ప్రస్తుతం రాజకీయ మలుపు తిప్పుకుందనే చెప్పాలి. ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కూడా వరుసగా సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ ప్రమేయం ఏంటనే దానిపైన ప్రధానంగా సుదీర్ఘంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే మనం చూస్తే మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావుని దాదాపు 7:30 గంటల పాటు సిట్ అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే, అదేవిధంగా మరొక వైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ని ఇదే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఏసీపీ కార్యాలయంలో 7 గంటల పాటు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే, ఈరోజు ముఖ్యంగా 3 గంటల నుంచి సంతోష్ రావుకి సంబంధించినటువంటి విచారణ, సిట్కి సంబంధించినటువంటి అధికారుల విచారణ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు అంశంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా విచారించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభాకర్ రావు కానీ, అదేవిధంగా ప్రణీత్ రావు కానీ, ఇతర అధికారులు కానీ, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ, కాంగ్రెస్ నేతలు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కానీ ప్రతి ఒక్కరిని కూడా సిట్ బృందం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విచారిస్తే, ఇప్పుడు మాత్రం తాజాగా ఈరోజు మాత్రం సంతోష్ రావుకి సంబంధించినటువంటి అంశంలో స్పెషల్గా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన సిట్ విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సిట్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఈరోజు సంతోష్ రావుకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ అనేది చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అప్పట్లో అటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలతో కానీ, అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో కీలక పాత్ర సంతోష్ రావు పోషించారనేటటువంటి వార్తలు వినిపించాయి. దాంట్లో ప్రధానంగా గతంలో సిట్టు అధికారులు దర్యాప్తు చేసినటువంటి సమయంలో వాళ్ళ ల్యాప్టాప్లు కానీ, వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకున్నటువంటి సమయంలో ఆ ఫోన్లలో ప్రధానంగా సంతోష్ రావుకి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని సిట్ అధికారులు స్వీకరించారు. అదేవిధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంట్లో కీలక పాత్ర సంతోష్ రావు అనేటటువంటి అంశంలో ప్రధానంగా వార్తలు వినిపిస్తాయి. దీంతో ఈరోజు జరుగుతున్నటువంటి సంతోష్ రావుకి సంబంధించినటువంటి విచారణ చాలా కీలకంగా మారబోతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలకు సంబంధించి కానీ, ఇతర నేతలకి ఎవరైనా అప్పట్లో ఫోన్ ట్యాప్ చేయాలంటే ప్రధానంగా సంతోష్ రావే ఆదేశాలు ఇచ్చేవారు అనేటటువంటి అంశం సిట్ దర్యాప్తులో తేటతెల్లమైంది. దాంతో ఈరోజు దీనికి సంబంధించి సజ్జనార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సిట్ అధికారుల విచారణకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ప్రత్యేకంగా ఒక ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం లోపల సిట్ అధికారులంతా కూడా సంతోష్ రావుని విచారిస్తున్నారు. ముఖ్యంగా ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరెవరి నెంబర్లు ఇచ్చారు, ఎవరెవరితో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, మీ ప్రమేయం ఎంతవరకు ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కవిత కూడా తన ఫోన్ ట్యాప్ చేశారు, తన హస్బెండ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సంతోష్ రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుందని చెప్పి ప్రస్తుతం అయితే దాదాపు 2 గంటలుగా నాగేంద్ర, అంటే మొత్తానికి దాదాపు గతంలో కేటీఆర్ ను కూడా దాదాపు 6 నుంచి 7 గంటల పాటు విచారించారు. తర్వాత హరీష్ రావును కూడా అంతకుముందు కేటీఆర్ కు ముందు హరీష్ రావును కూడా 7 గంటల పాటు అయితే మాత్రం సిట్ అధికారులు విచారించారు. ఇప్పుడు సంతోష్ రావును కూడా అదే సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా సంతోష్ రావు
అంటే కేసీఆర్కి అత్యంత దగ్గర బంధువు, అంతేకాకుండా గతంలో నవీన్ రావు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు సంతోష్ కుమార్ ఆ కేటీఆర్కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ సొంత బంధువు కాబట్టి ఎవరెవరు ఫోన్ ట్యాపులు చేశారనేది అయితే మాత్రం సంతోష్ కీలక పాత్ర పోషించారనుకోవచ్చా? మరోపక్క మాజీ ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా విచారించారు, నవీన్ రావు తండ్రిని కూడా విచారించారు. వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి మొత్తానికి ఈరోజు సంతోష్ రావుని విచారించేటటువంటి విచారణలో అయితే మాత్రం ఆయన వెల్లడించే అంశాలు కీలకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా నాగేంద్ర? తప్పకుండా, ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలక పాత్ర సంతోష్ రావుది ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలన్నా సరే సంతోష్ రావు నుంచి ఆదేశాలు వెళ్ళేటటువంటి వార్తలు వినిపించాయి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలోనే సిట్ అధికారులు సుదీర్ఘంగా సంతోష్ రావుని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు హరీష్ రావుని అదేవిధంగా కేటీఆర్ని దాదాపు 7 గంటల పాటు విచారించినటువంటి పరిస్థితి. కానీ సంతోష్ రావుకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం సుదీర్ఘంగా విచారించేటటువంటి అవకాశాలు చాలా తక్కువనని చెప్పాలి. ఎందుకంటే సుదీర్ఘంగా సంతోష్ రావుని సిట్ అధికారులు దర్యాప్తు చేయాలి, విచారించాలి, స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటే ఉదయాన్నే 11 గంటలకే ఆయన విచారణకు పిలిస్తే దాదాపు సుదీర్ఘంగా ఆయన సిట్ అధికారులు ప్రశ్నించి ఆయన నుంచి కీలకమైనటువంటి అంశాలు రాబట్టేటటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన్ని సుదీర్ఘంగా విచారించేటటువంటి అవకాశాలు కల్పించడం లేదు. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన విచారణ ప్రారంభమైంది కాబట్టి సాయంత్రం 7 గంటల లోపు ఆయన విచారణ కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో హరీష్ రావుని కేటీఆర్ని విచారించినటువంటి సమయంలో ప్రధానంగా అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధాన పాత్రదారుడు అనేటటువంటి ఆరోపణలు విన్నటువంటి రాధాకిషన్ను కూడా కేటీఆర్ని విచారించేటటువంటి సమయంలో ఆయన కూడా విచారించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మాత్రం ఓన్లీ సింగిల్గా సంతోష్ రావుని విచారిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో విచారించినటువంటి అధికారులంతా కూడా ఒకటే చెప్పారు, మా బాసుల పైనుంచి ఏది ఆర్డర్ చేస్తే మేము అదే ఆర్డర్ను పాలేయమంటూ గతంలో సిట్ అధికారులు దర్యాప్తు చేసినటువంటి సమయంలో వారంతా కూడా ఎవరిని ఇవ్వడం జరిగింది, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఆ బాస్ ఎవరు? బీఆర్ఎస్ పార్టీలో ఆ బాస్ ఎవరు? సంతోష్ రావా లేక కేసీఆర్? ఎవరు ఏ బాస్ ఇస్తే ఆ బాస్ ఆర్డర్ను ఎవరు పాలయ్యారని దానిపైన ప్రధానంగా ఇప్పుడు సంతోష్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లో ఆయన ఏదైతే సిట్ అధికారులు ఏం ప్రశ్నలు అడుగుతారో ఆ ప్రశ్నలకి సంతోష్ రావు ఏం సమాధానాలు చెప్తారో అన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారబెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి ఫోన్కి సంబంధించి ముఖ్యంగా కవిత డైరెక్ట్గానే ఆరోపణలు చేసింది, నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నన్నే నా హస్బెండ్ పైనే సిట్ అధికారి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోన్లు అన్నీ కూడా రికార్డ్ చేసి విన్నారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా సంతోష్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.